అవమానకరమైంది. ఎందుకంటే మన రక్షకుడైన ప్రభు అందరికంటే గొప్ప వ్యక్తి, నీతిమంతుడు, పలికిన చివరి మాటలు ఎంతో ప్రత్యేకమైన గొప్ప మాటలుగా మనం చూస్తున్నాం. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగానే మొదటి మాట క్షమాపణ గురించి ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మీరందరూ కూడా ఈ యొక్క 7 మాటలు యథావిధిగా కాకుండా ఒక నూతనమైన సమర్పణతో మీరందరూ కూడా వినవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇవి ఎంతో గొప్ప జీవితాలని మార్చగల విలువైన మాటలు. సో కాబట్టి పిల్లలున్నా వాళ్ళు మనల్ని ఇది చేస్తున్నా అందరూ జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినవలసిందిగా, ఇక్కడ నుంచి ఒక తీర్మానాన్ని మనం తీసుకుంటూ వెళ్ళవలసిందిగా నేను కోరుతున్నాను. రెండో మాట మనం చూసినట్లయితే ఏంటండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పిన మాటని మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభుని ఇరువైపులా కూడా ఎవరితో సిలువ వేశారు? దొంగలతో సిలువ వేశారు. అంటే ఇది చాలా అవమానకరమైన యేసుక్రీస్తుకు ఇవ్వబడిన మరణంగా మనం చూస్తున్నాం. యాక్చువల్గా నేను చదివినప్పుడు చాలా మటుకు ఏంటంటే ఇది ఎవరి ఆలోచనో తెలియదు. ఎందుకు ఈ దొంగలతో పాటు యేసు ప్రభుని సిలువ వేయాలి కదా? ఇది ఎంతో అవమానంతో కూడింది. ఎవరైనా ఈ లోకంలో పాపం ఎరగని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, నీతిమంతుడు ఎవరైనా 33.5 సంవత్సరాలు జీవించాడంటే, ఏ పాపం ఎరగని వాడు ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే ఆయన కేవలం యేసు ప్రభువే. అలాంటి యేసు ప్రభుని ఇష్టానుసారంగా పాపము చేసి, ఇష్టానుసారంగా ఎంతో మందిని చంపి, ఇష్టానుసారంగా ఆ యొక్క క్రిమినల్స్ మరి వారిద్దరితో పాటు కదా సిలువ వేయడం అనేది నిజంగా చాలా అవమానకరమైన మరణంగా మనం చూస్తున్నాం. అంటే ఇదెంతో ఇన్సల్ట్ని తీసుకొచ్చేది. బహుశా నిజంగా మనుషులంగా మనం ఈ ఇన్సల్ట్ అవమానాన్ని మనం భరించలేం, కొన్ని మాటలని మనం భరించలేం. మనుషులంగా చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే కొన్నిసార్లు ఎవరైనా అలాంటి మాటలు అంటే వారి వైపు మనం చూడం కదా, వారిని మనం ఇష్టపడం. నేను ఇందాక కూడా యేసు ప్రభుని వాళ్ళు ఎవరు అడగలేదు క్షమించమని. సైనికులు అడిగారా? అసలు వీళ్ళు ఎంత క్రూరులు అంటే వీళ్ళు రోమీలు చాలా మందిని సిలువేస్తారు. చాలా హీనంగా కొట్టారు యేసు ప్రభుని. ఎంత ఇదిగా కొట్టారంటే చాలా మరి యేసు ప్రభుని హీనంగా కొట్టి సిలువ వేశారు. అంత రక్తం కారుతుంది. అలాంటి సమయంలో తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి అని అంటే, నిజంగా మనం యేసు ప్రభు యొక్క ఆ ఒక్క క్షమించే యొక్క గ్రావిటీ, ఆయన ఎంతగా క్షమించాడు అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఎంత గొప్ప క్షమాపణకి మూర్తిగా ఉన్నాడు. మనం లూకా సువార్త 23వ అధ్యాయానికి వెళ్దాం. 39 నుంచి ఉంది యాక్చువల్గా వచనాన్ని మనం చదువుదాం. 39 నుంచి కింది వచనాలు. మిగతా వాళ్ళు వినండి లేకపోతే చూడండి, ఓకే? అటు ఇటు డిస్ట్రాక్ట్ కాకండి. 39వ వచనం. నీవు క్రీస్తువు కదా, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశుగా ఉండుమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. నాకు చాలా నచ్చిన మాట ఏంటంటే ఆ 43లో నిశ్చయంగా నేను చెప్పుచున్నాను. ఎందుకంటే మనకు ఆశ్చర్యం అనిపించవచ్చు. ఇలాంటి ఇష్టానుసారంగా ఉన్న దొంగలలో ఒక దొంగ మనకు తెలుసు, ఆయన నిజంగా పశ్చాత్తాపడ్డాడు కదా. నిజంగా ఆయన పశ్చాత్తాపడినట్టుగా మనం చూస్తున్నాం. రెండో మాట రక్షణకు సంబంధించిన మాట. చాలాసార్లు మనం విన్నాం రక్షణకు సంబంధించింది, కానీ ఇక్కడ ఇంకొక గుణ లక్షణం కూడా ఉంది దేవుంది. అదేంటంటే డివైన్ మర్సీ కదా. డివైన్ మర్సీ, దేవుని యొక్క గొప్ప దైవికమైన కనికరము అక్కడ మనం చూస్తున్నాం సిలువ మీద. ఎంత గొప్పగా దేవుడు ఎంత సిద్ధపాటితోని ఆ ఎంత ఘోరమైన అవమానకరమైన దొంగని కూడా క్షమించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. నిశ్చయంగా నువ్వు నాతో ఎక్కడ ఉంటావని అన్నాడు. నేను ఎక్కడికైతే వెళ్తున్నానో పరదేశంలో నువ్వు అక్కడ కూడా ఉంటావయ్యా అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం కదండి. ఇది చాలా గొప్ప మాట. రెండో మాట ఎంతో గొప్ప మాట. అండ్ రెండో మాట ఏంటంటే ఎంత
క్విక్గా యేసు ప్రభు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. ఆయన అన్నాడు కదా, ప్రభా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? సరే, ఒక గంట సేపు ఆగాడా? చాలాసేపు ఆగాడా? సరే నువ్వు మారు మనసు పొందు, నువ్వు వెళ్ళు, ఇవన్నీ నన్ను చేయమని చెప్పాడంటే ఏం చేయమని చెప్పలేదు. అసలు ఒకవేళ మనం అందరం చూసుకుంటే, ఇక్కడ మనం అందరం కూడా ఉన్నాం కదండి, ఈ ఘోరమైన దొంగలతో ఒక్కసారి మనం పోల్చుకుంటే మనం ఎవరం దొంగలం కాదు, మనం కూడా పాపులమే. కానీ ఈ ఘోరమైన అవమానకరమైన ఇష్టానుసారంగా జీవించి ఎంతమందిని చంపారో, ఎంతమందిని ఇష్టం వచ్చినట్టుగా ఏమేమి చేస్తారో మనకు తెలియదు. కానీ వీళ్ళు చాలా నటోరియస్ క్రిమినల్స్ కదా, చాలా పెద్ద దొంగలు వీళ్ళు. ఇలాంటి దొంగలనే సిలువ వేస్తారు. ఎందుకు తెలుసా? వేరే వాళ్ళకు బుద్ధి కలగడానికి, వేరే వాళ్ళకి బుద్ధి రావడానికి, వేరే వాళ్ళ లాంటి నేరాలు, పాపాలు, ఇలాంటి పనులు చేయకుండా ఉండడానికి కోసము సిలువ వేస్తారు. ఇది అందరికీ కనిపించేటట్టుగా చాలా ఎత్తైన పర్వతం మీద, ఎత్తైన కొండ మీద, స్థలం మీద పెట్టినప్పుడు అందరూ చూసి, అమ్మో మేము అట్లా చేయొద్దు, మేము అట్లా ఉండొద్దు, మేము ఇలాంటి దొంగ పనులు చేయొద్దు, మేము ఇలా చంపొద్దు, మేము ఇవన్నీ చేయకూడదు అని బుద్ధి రావడానికి కోసము. కానీ ఏ పాపం ఎరుగనైనని ఆ ఇద్దరి మధ్యలో అవమానంతో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళిద్దరూ యేసుప్రభుకి స్నేహితులుగా ఉన్నారు, అవునండి. అండ్ మీరు మత్తయి సువార్తలో చూస్తే మీకు బాగా తెలుస్తుంది. మత్తయి సువార్తలో మొట్టమొదటిగా వాళ్ళిద్దరు కూడా యేసుప్రభుని పరచలేదా? పరిచారు. వాళ్ళిద్దరు కూడా ఏంటంటే ఇన్సల్ట్ చేశారు. వాళ్ళిద్దరు కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. చాలా మంది అక్కడ ఉన్నవారు అన్నారు, నువ్వు యేసుప్రభు కదా, నువ్వు రక్షకుడు అన్నావు కదా, నువ్వు దిగిరా అన్నట్టుగా మనం చూస్తున్నాం. యేసుప్రభుని అవమానపరిచారు. ఇద్దరు కూడా అన్నారు. కానీ వి డోంట్ నో, మనకు తెలియదు. మరి ఈ రెండో దొంగ మరి చూసినట్లయితే తన హృదయంలో ఎక్కడ లేని గొప్ప పశ్చాత్తాపము ఆయన హృదయంలో వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యేసుప్రభు పరిచర్యని ఆరంభించినప్పుడు ఒక మాట చెప్పాడు. చెప్తారండి ఎవరు? యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను కూడా అదే మాట చెప్పాడు. యేసుప్రభు కూడా అదే చెప్పాడు. ఏమని చెప్పినాడు? ఇదిగో దేవుని రాజ్యం సమీపిస్తుంది, కాబట్టి మీరేంటి? మారు మనస్సు పొందండి కదా. రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ అట్ హ్యాండ్ అని అన్నాడు. యేసు ప్రభు కూడా అదే చెప్పినాడు. చెప్పిండా? చెప్పలేదండి? మీరు ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు మారు మనసు పొందారా? మీరు నిజంగా రక్షణ పొందుకున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే రెండో మాట ఏంటండి? ఇట్ ఈస్ అ వర్డ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ మాట. ఇంత ఘోరమైన దొంగ ఇష్టానుసారంగా, ఎంత వయసు మనకు తెలియదు, చివరి వరకు కూడా పాపము చేస్తూ ఆ శిలువలో వేలాడిన ఆ దొంగ, ఆయనకు దగ్గరగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరగా ఉంది ఎవరు? నిజంగా రక్షకుడిన. వీళ్ళు చెప్పినట్టుగా, నువ్వు రక్షకుడు అన్నావు, నువ్వు క్రీస్తు అన్నావు కదా, మమ్మల్ని నువ్వు కిందికి దిగిరా, మమ్మల్ని రక్షించు. యేసు ప్రభు కిందికి దిగి వస్తే ఆయన రక్షించలేడు. యేసు ప్రభు వచ్చిందే సిలువలో మన పాపాల కోసం మరణించడానికి, వారి పాపాల కొరకు కూడా మరణించడానికి, ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి మీరు గమనించండి, ఆ రెండో దొంగలో ఎక్కడ లేని పశ్చాత్తాపం వచ్చింది. చాలా ఇష్టానుసారంగా జీవించాడు. చివరి క్షణంలో యేసు, ప్రభా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అన్నాడు కదా. ఆయన ఏం విన్నాడో యేసు ప్రభు గురించి, ఏమి మాటలు విన్నాడో మనకు తెలియదు. కానీ అక్కడ యేసు ప్రభు నీతిమంతుడు, ఆయనలో ఎక్కడ లేని గొప్ప దైవికమైన పశ్చాత్తాప హృదయము ఎవరిలో వచ్చిందండి? ఆ రెండో దొంగలో వచ్చింది. ఎంత పాపాత్ముడు కదండి, ఎంత ఇష్టానుసారంగా పాపం చేశాడు కదా. కానీ ఆయన దగ్గర ఎవరున్నారు? యేసు ప్రభు ఎవరు? ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన మాత్రమే నిజమైన రక్షకుడు. ఎంత యథార్థంగా తన హృదయంలో పశ్చాత్తాపంతో యథార్థంగా ఒప్పుకున్నాడు. మనం ఇక్కడ ఉన్నాము. ఎవరన్నా రక్షణ లేని వారు ఇక్కడ ఉన్నారు. ఒకవేళ మీరు రక్షించబడితే మీరు ఈ రక్షణ సువార్తను తెలియజేస్తున్నారా? మనం గొప్ప ప్రసంగాలు చేయనక్కర్లేదు కదా, మనం గొప్పగా పెద్ద ఏమి నిలబడి మనం చేయనక్కర్లేదు. గొప్ప పని ఒకరందరూ చేయొచ్చు తెలుసా అండి? రక్షణ సువార్త ఇతరులకు చెప్పడం. యేసు ప్రభు నా రక్షకుడు, ఆయన నా పాపాల కోసం సిలువ వేయబడ్డాడు, నేను ఆయనని హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను, ఆ యేసు ప్రభు అనే రక్షకుని నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. మీ జీవితం మారుతుంది, మీకు నిత్య పరలోక రాజ్యము వస్తుంది అని. ఎంత యథార్థంగా పశ్చాత్తాపడి, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఫస్ట్ వీళ్ళిద్దరు కూడా అన్నారు, తర్వాత ఈ రెండో దొంగ హృదయంలో మార్పు వచ్చింది. అందుకే ఆయన అంటున్నాడు, మనం తగిన వారమే
కదా అన్నాడంటే మనం తగిన వారమే, మనం యోగ్యులమే, మనం ఇష్టానుసారంగా పాపం చేశాము, ఇష్టానుసారంగా ఎంతో మందిని చంపాము, ఇష్టానుసారంగా జీవించాము. కానీ ఈయన నీతిమంతుడు కదా, ఈయన ఏ పాపం ఎరగని వాడు, ఈయన నీతిమంతుడు, ఈయన యథార్థవంతుడు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అసలు ఎంత గొప్ప రక్షకుని మనం కలిగి ఉన్నామండి. ఒకవేళ యేసు ప్రభు ఆ వ్యక్తిని అనొచ్చు, నువ్వు పాపం చేశావు, నువ్వు ఘోరమైన పాపివి, నేను క్షమించా అని అనొచ్చేమో. ఎలాంటి ఘోర పాపినైనా కూడా ఈవెన్ మనం శిలువ మీద చూస్తే చివరి క్షణాల్లో కూడా దేవుడు క్షమించడానికి ఏంటండి సమర్థుడు. కాబట్టి పాస్టర్ గారు ఇష్టానుసారంగా పాపంలో మునిగి తేలి చివరిలో చనిపోతాను కదా, డెత్ బెడ్లో నేను మార్మన్స్ పొందుకుంటాను అని అంటారు మీరు? మీరు చాలా తెలివిగా వారు, మీరు అన్నారా? కానీ చాలా మందికి బాగా ఉంటుంది కదా, కదా సొంత తెలివి అంటారు మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు కదా, మరణము ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కదండి. ఇదే రక్షణ దినము అని దేవుని ఒక వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. రోమా 6:23 వచనం, రోమా 6:23 వచనం, రోమన్స్ 6:23 చదవండి. ఒకరు చదువుతారు, మిగతా వాళ్ళు వినడానికి ప్రయత్నం చేయండి. ఏలయనగా పాపం వల్ల వచ్చిన జీతము మరణము, అది నిత్య నరకము. మరణం అంటే ఇంకా పూర్తిగా మనము దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతాము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రక్షణ పొందుకోవడానికి ఏం చేయనక్కర్లేదు, మనం ఏ త్యాగం చేయనక్కర్లేదు, ఏమి తీసుకొని రానక్కర్లేదు, ఏమి ఇవ్వనక్కర్లేదు. రక్షణ ఉచితమైనది. రక్షణ ఏంటండి? ఉచితమైనది. కేవలం నీ హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చి, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు. అమ్మాయి ఇక్కడ కూర్చున్నారు, చాలా మంది ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. అమ్మ మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు నిజంగా పశ్చాత్తాపడ్డారా? మీకు నిజంగా రక్షణ ఉందా? మీరు నిజంగా రక్షింపబడ్డారా? ఇక్కడ 7 మాటలు విని రక్షింపబడకుండా కదా, సిలువ వైపు మీరు తిరగకుండా, దేవునితో సంబంధం లేకుండా ఇక్కడ 7 మాటలు కూర్చొని మీరు వెళ్ళిపోతే మీరు ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటారు. చాలా దౌర్భాగ్యులు మీరు. నేను ఆ విషయాన్ని నేను మీకు సూటిగా చెప్తున్నాను. యవనస్తులకు ఆయన వచ్చాడు, యేసు ప్రభుకి చాలా ధనం ఉంది, ప్రభు నీ చాలా మంచిగా జీవిస్తున్నాను అని అన్నాడు. ఒకటి నీకు కొదువుగా ఉంది, నీ ధనమంతటి అమ్మేసి నన్ను వెంబడించు అని అన్నాడు. మిక్కిలి బాధతో ఆ యవనస్తుడు యేసు ప్రభు దగ్గర నుంచి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత సమీపంగా లోక రక్షకునికి దగ్గరగా వచ్చాడు, అంతే దూరంగా వెళ్ళిపోయాడు కదండి. కరెక్టా కాదా? మరి ఈ దొంగ అయితే ఇష్టానుసారంగా పాపం చేసిన వ్యక్తి రక్షకుడికి ఎంత సమీపంగా ఉన్నాడు. నిజమైన పశ్చాత్తాపడి, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, ఇదిగో నేను పశ్చాత్తాపడుతున్నాను, నీవే రక్షకుడని నేను తెలుసుకుంటున్నాను ప్రభా అని సిలువలో యేసుక్రీస్తు వైపు చూశాడు. ఎంత గొప్ప రక్షణ అండి, ఎంత గొప్ప మాట. నిశ్చయంగా నువ్వు నాతో ఎక్కడ ఉంటావని అన్నాడు? పరదేశంలో నరకంలో ఉంటావని చెప్పలేదు. వాట్ ఈస్ సాల్వేషన్ అండి, ఎంత గొప్ప రక్షణ. బైబిల్లో ఉంది ఒక గొప్ప వచనం, ఒకడంట లోకమంతటిని సంపాదించుకున్నాడంట, తన ప్రాణాన్ని కోల్పోయాడంట. ఏం లాభం అంట? ఏమి లాభము? మీకు అనేకమైన ఆస్తులుంటే, అంతస్తులుంటే, మీకు దేవునితో సంబంధం లేకపోతే, మీకు రక్షణ లేకపోతే, ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అది ఏదైతే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత జీవించే జీవితమే నిత్యమైనది. నిత్యమైనది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిత్య నరకం ఉంటుంది, నిత్య పరలోక రాజ్యం ఉంటుందని దేవుని ఒక వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, దేవుని వైపు తిరగండి. పశ్చాత్తాపం పొందండి అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? మనము జీవిస్తున్న జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు పూర్తిగా తిరగాలి. దేవుని వైపు పూర్తిగా తిరగడమే నిజమైన పశ్చాత్తాపము, నిజమైన మారు మనస్సు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రోమా 1:16, రోమా 1వ అధ్యాయం 16వ వచనం. నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని శక్తి అయి ఉన్నది. చాలా మటుకు మనం చూస్తే ఈ దినాల్లో ఉన్న ప్రభుత్వాలు ఇంకా చాలా మంది వీధి సువార్తలని ఆపుతున్నారు. కానీ ఒక విషయం చెప్పాలా, మీరు ఎంతో మంది రక్షణ పొందుకున్నారు. ఇక్కడ చేయలేపండి అని నేను, మీరు రక్షణ పొందుకుంటే మీకు ఎవరు చెప్పనక్కర్లేదు. వ్యక్తిగతంగా మీరు సువార్తని పంచుకోవచ్చు. వ్యక్తిగతంగా సువార్త పంచుకోవడం ఎవరు ఆపలేరు. అది ఎవరు తరం కాదు ఆపడానికి. ఎవరైనా తరం ఉందా? లేదు.
చాలా మంది ఉన్నారు ఇక్కడ, మీరు ఉద్యోగాలు చేస్తుంటారు, మీకున్న స్నేహితులకు మీరు చెప్పొచ్చు కదా, మీ ఎక్కడైతే పనిచేస్తారో వాళ్ళకి మీరు ఒకరిద్దరికి ప్రార్థనా పూర్వకంగా 2-3 మాటలు చెప్పొచ్చు. చిన్న సువార్త అనే విత్తనం వాళ్ళ హృదయంలో వేయొచ్చు. దాని గురించి ప్రార్థన చేస్తే దేవుడే కార్యం చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడండి? కార్యము చేసేవాడిగా ఉంటాడు. కానీ మనం సువార్త చెప్తున్నామా? సువార్త ఒక విలువ మనకు తెలుసా? సువార్తలో ఉన్న శక్తిని మనం గ్రహించగలుగుతున్నామా? పౌలు ఎక్కడున్నా సువార్తని ప్రకటించాడు. చెరసాలలో ఉంటే చెరసాలను కూడా ప్రకటించాడు. సైనికులే మారుమనసు పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప విషయం అండి! మీరు నిజంగా రక్షింపబడకపోతే ఈ దినాన ఆ దొంగ కంటే కదా అలాంటి స్థితిలో మీరు ఎవరు కూడా లేరు. మీరు నిజంగా దేవుని వైపు తిరగచ్చు. ప్రభా, నేను నిజంగా పశ్చాత్తాపడుతున్నాను, నేను హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తాను అని చెప్తే దేవుడు మీ జీవితంలో గొప్ప రక్షణ కార్యాన్ని చేస్తాడు. రోమా 10వ అధ్యాయం కదా 10వ వచనం. రోమా 10వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనెను. మనం ఈ దినాన ఈ యొక్క శుభ శుక్రవారం దినాన 2వ మాట ధ్యానిస్తున్నప్పుడు ఎంతో హీనంగా ఇష్టానుసారంగా జీవించిన ఘోరమైన అవమానకరమైన పాపి ఒక గొప్ప మారు మనసు పొందుకొని రక్షణ పొందుకుంటే, మరి మనం కూడా పాపులమే కదా. మనం నిజంగా రక్షణ పొందుకుంటే కదా మీరు సువార్త ఒక విలువను తెలుసుకొని సువార్తని చెప్పే వారి ఉండాలి. ప్రతిరోజు ఎవరికైనా ఒకరికి నేను సువార్త చెప్పాలి అనే ప్రార్థన మీ జీవితంలో ఉంటే దేవుడు తప్పకుండా అలాంటి వారిని తీసుకొస్తాడు. అని యేసుప్రభు అన్న మాట ఎంత గొప్ప మాట కదండి. నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావో పరదేశంలో ఉంటావు. మరి దేవుడు క్షమించడానికి, రక్షణ ఇవ్వడానికి దేవునిలో ఉన్న ఒక గొప్ప గుణ లక్షణం ఏంటంటే దేవుని యొక్క కనికరము. దేవుడు ఏంటండి? దేవుని యొక్క కనికరం. ఒక పాట కూడా ఉంది, కనికర సంపన్నుడా అనండి, ధీరుడా అజేయుడా. అంతే కదా, ఎంత గొప్ప సంపన్నుడు కదా. కనికర సంపన్నుడు అంటే దేవుని కనికరం ఎప్పుడు తగ్గదు. మన ఓపిక తగ్గిపోతుంది, మన క్షమాపణ తగ్గిపోతుంది. ఇందాక నిజంగానే కరెంట్ లేనప్పుడు అందరికి ఒక టెస్ట్ వచ్చింది కదా. అందరికి టెస్టా కాదా, పరీక్షనా కాదా? సో కొంచెం సేపు మనం తట్టుకోలేకపోతున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి, యేసుప్రభు సిలువలో ఎంత బాధ, ఎంత ఘోరమైన అవమానాన్ని భరిస్తూ కదా, ఎంత కష్టం, ఎంత ఇబ్బందియో. మాటలు మాట్లాడటం కూడా చాలా కష్టమైంది, చాలా ఇబ్బందికరమైంది. దేవుడు కనికర సంపన్నుడు, కృప కలిగిన వాడు. ఇంత గొప్ప దేవుని ప్రేమని నువ్వు స్వీకరించకుండా, ఆయనతో సంబంధం లేకుండా, మారు మనసు పొందుకోకుండా, రక్షణ లేకుండా ఇక్కడ ఈ యొక్క మరి ప్రార్థన సమయంలో నుంచి నువ్వు వెళ్ళినట్లయితే చాలా బాధాకరమైంది. అండ్ నీకు ఒకవేళ రక్షింపబడిన నీకు, మనందరికీ రక్షణ ఒక విలువ తెలిస్తే మీరందరూ ఏం చేయాలండి? సువార్తని ప్రకటించేవారు ఉండాలి. సువార్త ప్రకటించాలి, లేకపోతే సువార్త గురించి ప్రార్థన చేయాలి. సువార్త పని కోసము మనము ద్రవ్యాన్ని ఇచ్చేవారిగా మనం ఉండాలి. నేను దేవుని యొక్క కృపను బట్టి అనేక ప్రాంతాలు త్రూఅవుట్ ద ఇండియా నేను చూశాను. అండ్ అనేక మంది నార్త్ ఇండియాలో ఇంకా అనేకమైన ప్లేసెస్లో గొప్పగా దేవుని వైపు తిరుగుతున్నారు. గొప్పగా వారి జీవితాల్లో దేవుడు గొప్ప రక్షణ కార్యాన్ని చేస్తున్నాడు. అండ్ మీరు ఇక్కడికి వచ్చి ఈ మాటలు వింటూ మీరు తప్పిపోతున్నట్లయితే చాలా బాధాకరమైంది. సో కాబట్టి నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను, ఆ దొంగ ఎలా పశ్చాత్తాపడ్డాడో మీరు హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగి యేసు ప్రభు ఇచ్చే గొప్ప రక్షణని మీరు పొందుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసి ఈ 2వ మాట నేను ముగిస్తున్నాను. పరిశుద్ధ దేవ, పరలోకమున్న మా తండ్రి, నిజమే నాయన, నీవిచ్చే రక్షణ ఎంతో గొప్పది, వెలకట్టలేము తండ్రి. ఎంతో విలువైన అమూల్యమైన ఈ రక్షణని మరి ప్రభానైతే ఇక్కడ ఉన్న వారు ఎవరన్నా మారు మనసు పొందలేకపోతే పరిశుద్ధాత్మ దేవుడా, నీవే రక్షణ కార్యాన్ని వారి జీవితాల్లో చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. వారి రక్షణ పొందుకున్న మేము రక్షణ సువార్తని అనేకులకు తెలియజేయడానికి నీ కృపని, నీ సహాయాన్ని, మరి ప్రభా నీ భారాన్ని మాకు దయచేస్తూ రమ్మని, మిగతా సమయాన్ని కూడా మాకు దీవెనకరంగా చేస్తూ రమ్మని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.